మరి రాత్రి వేళ ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన సంఘ సభ్యులు, సంఘ అధ్యక్షులు శేఖర్ గారికి, వారి కుటుంబానికి, సంఘము నుండి కాపరిగా స్టాండింగ్ కమిటీ నుండి శుభములు, దీవెన వచనాలు ఈ కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని వారితో పాటుగా మనలను దేవుడు దీవించునుగాక. ప్రియులారా, రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములోని లూకా సువార్త 12వ అధ్యాయము 45 నుండి చదువుగా విన్నాం. మరొకసారి 46వ వచనం నుండి చదువుకుందాం. తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగులు పనులు చేసిన ఎడల కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. ఎవనికి ఎక్కువగా అప్పగింతురో ఎక్కువగా అడుగుతారు. ప్రభు నందు దేవుని వారలారా, ఈ రాత్రి వేళ ఈ సమయాన మనము ఏర్పాటు చేసుకున్నటువంటి లేదా ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏంటంటే పనిని బట్టి బహుమానం. పనిని బట్టి బహుమానం లేదా చిత్తం. ఒకరోజు యేసు ప్రభుల వారికి ఒక ఉపమానము జ్ఞాపకం చేస్తూ ఉండగా ఆ ఉపమానాన్ని విన్నటువంటి పేతురు యేసు ప్రభుల వారితో అంటాడు, ప్రభువా, మీరు చెప్పేటువంటి ఉపమానము అందరికీ చెప్పుచున్నావా లేకపోతే మాకే చెప్పుచున్నావా అని అడుగుతాడు. చూడండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు 35వ వచనం 12వ అధ్యాయం 35. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో. ఇక్కడ దాసుడు కాదు, దాసులు. ఇక్కడ బహువచనం వాడాడు. ఇది జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ ఉపమానం విన్నటువంటి పేతురు యేసు ప్రభుల వారిని అడిగాడు. 41వ వచనం చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా లేకపోతే అందరితో చెప్పుచున్నావా అని అడగగా ప్రభువు ఇట్లా, నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ పనివారిని గురించి ప్రత్యేకంగా గృహము, గృహ నిర్వాహకత్వం, ఈ రెండు సంగతులను గురించి ప్రభు జ్ఞాపకం చేశాడు. తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు
ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట ఎవనిని కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అన్నాడు. నిజంగా ఈ రాత్రి వేళ దేవుని వర్లారా, పని అనేటువంటిది బాధ్యతాయుతమైనటువంటిది. పని అనేటువంటిది బాధ్యతాయుతమైనటువంటిది. రెండవది, గృహ నిర్వాహకత్వపు పని చేయడము అనేటువంటిది ఇంకా బాధ్యతతో కూడినటువంటి. గృహ నిర్వాహకత్వము అనేటువంటిది బాధ్యతతో కూడినటువంటిది. చాలా సందర్భాల్లో మనం ఇది జ్ఞాపకం చేసుకున్నాం. గృహములో ఉన్నటువంటి యజమానుడు కానీ యజమానురాలు కానీ గృహము మీద సరైనటువంటి అవగాహన లేదా గృహము మీద సరైనటువంటి శ్రద్ధ చూపించకపోతే ఆ గృహము చాలా శ్రమలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే గృహ నిర్వాహకత్వమును గురించి, గృహాన్ని నడిపించేటువంటి దాసుని గురించి జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభుల వారు ఇలాగనన్నాడు, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుట. తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు గృహ యజమానుడు గృహములో ఒక నిర్వాహకుణ్ణి ఏర్పాటు చేశాడు. అందుకే మానవ జీవితంలో, మనిషిని జీవితంలో ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం ఇవన్నీ కూడా మనుషుడు భోజన సమయాలకు సంబంధించినటువంటి సమయాలు. ఉదయకాలం తింటాడు, పనిలోనికి వెళ్తాడు. మధ్యాహ్నం తింటాడు, కొంత విశ్రమించి మరలా పనికి పూనుకుంటాడు. సాయంకాలం భోజనం చేసి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ఇది సమయానుకూలం, ఇది కాలం. ఇది ఈ కాలంలో ఏ మనుష్యుడైతే తన గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకముగా యథార్థముగా జరిగిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు అన్నాడు. ఈ కాలములలో ఏ కాలము తప్పిపోయినా కూడా కొంత ఆటంకాలు ఎదురవుతాయి. ఇక ఇది భౌతికమైనటువంటిది అయితే ప్రభు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు ఆధ్యాత్మికంగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు ఇక్కడ 47వ వచనం చూడండి, తన యజమానుని చిత్తము ఎరిగియుండి సిద్ధపడక. దేవుడు ఒక గృహాన్ని మనుషుల మధ్యలో అలాగున విడిచిపెట్టాడు. ఆ గృహములో రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి. రకరకాలైనటువంటి పనులు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఏమేం పనులు ఉన్నాయో ఆ పనులేంటో 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయాలి. దేవుని మాట భక్తుడైనటువంటి పేతురు జ్ఞాపకం చేస్తాడు. దేవుని నానా విధమైనటువంటి కృప, ఆ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండండి అని అన్నాడు. దేవుని గృహాన్ని
నడిపించాలన్నా, దేవుని గృహాన్ని చక్కబెట్టాలన్నా అంత ఈజీ కాదు. అందరూ ఎగిరెగిరి పడతారు, నేను చేస్తాను. కానీ దేవుని గృహంలో నువ్వు ఎంతగా నమ్మకముగా పని చేస్తూ ఉంటే అంత దీవెన, అంత ప్రాస్పరిటీ, అంత దీవెన మనకు దొరుకుతుంది. ఒకవేళ దేవుని గృహములో ఒక బాధ్యత కలిగి మనము నిమ్మలముగా ఉన్నామనుకోండి, దీవెనకరము కాదు. అందుకే దేవుని ఇంటిలో, దేవుని గృహములో నిర్వాహకత్వము అనేటువంటిది బాధ్యతాయుతమైనటువంటిది. అందులో తల మొదలుకొని టాప్ టు బాటము వరకు ఏ మనుష్యుడు ఉన్నా కూడా ఆ మనుష్యుడు బయటి వారి నుండి మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ఏమి సాక్ష్యము అనంటే, దైవభక్తి కలిగినటువంటి వాడు, తోటి వారిని గౌరవించువాడు, తన నాలుకను అదుపులో పెట్టుకునివాడు, చూడండి, దేవుని పని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు అని బయటి వారి నుండి మంచి సాక్ష్యము పొందుకున్న వాడై ఉండాలి. దేవుని గృహ నిర్వాహకములో పని చేయడానికి. అందుకే ఇక్కడ పేతురు జ్ఞాపకం చేశాడు, ఏమన్నాడు? దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులైండుడి. మంచి గృహ నిర్వాహకులైండండి అన్నాడు. చాలా కుటుంబాల్లో భౌతికంగా మనము జ్ఞాపకం చేస్తే, కొన్ని కుటుంబాలలో ఆర్థికంగా బాగా పుష్టి లేకపోయినా ఉన్నదానిలో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా బాగా పుష్టిగా అనగా సమృద్ధి లేకపోయినా ఉన్నదానిలో ఎంతో వారు కలిగిన దానిలో కుటుంబంతో సంతోషంగా కలిగి ఉంటారు. ఇక మానవుడికి కావాల్సింది ఏంటి? ఒకవేళ ఆర్థికంగా బాగా పుష్టిగా ఉండి నెమ్మది లేనటువంటి జీవితాలు ఉన్నాయనుకోండి, ప్రయోజనం ఏంటి? అందుకే ప్రభు మాట మంచి గృహ నిర్వాహకులైండుడి అని అన్నాడు. మంచి గృహ నిర్వాహకులై. అందుకే పౌలు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ కృప విషయములో ఎవరికి ఏ విధమైనటువంటి బాధ్యత పనులు ఇచ్చాడో ఒక మాట చూసి మనము ఇంక కొంచెం ముందుకు సాగుదాం. నా సమయానుకూలంగా నేను ముగించేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుండి లేదా 27వ వచనం నుండి, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నను, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతములు చేయువారిగాను, స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను,
కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించారు. చూడండి, పై విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఏంటి? అపోస్తులు అంటే అర్థమవుతుంది, ప్రవక్తలు అంటే అర్థమవుతుంది, బోధకులు అంటే అర్థమవుతుంది, అద్భుతములు చేయువారు అంటే అర్థమవుతుంది, స్వస్థత కలిగించువారు అంటే అర్థమవుతుంది, ఉపకారములు అని అంటే అర్థమవుతుందా? చూడండి, ఇతరులకు కొంతన్నా ఆ మేలే కొంచెం క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. సరే, కొందరికి మళ్ళీ రాపు అనేటువంటి బాపతులు ఉండాలి. చూడండి, తర్వాత ఇది తర్వాత దీని తర్వాత జ్ఞాపకం చేస్తే కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను. చూడండి, ప్రభుత్వములు చేయువారిగాను అని అన్నాడు. ప్రభుత్వములు చేయువారిగా అంటే ఏంటి? మనం సంఘములో ఇదిగో అధ్యక్షుల వారు ఉంటే ఆయన అనుమతి లేకుండా ఏది ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ కార్యములన్నిటిని కూడా జరిగించువాడు సెక్రటరీ. కార్యములు జరిగించువాడన్నీ కూడా సెక్రటరీ. ట్రెజరర్ అనగా వారు చెప్పినటువంటి వాటన్నిటికి కూడా ధనమును అందించుకుంటూ వెళ్ళేటువంటి వారు. రిమైనింగ్ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అంటారే, ఈ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఒక పని చేద్దాము అని తీర్మానం చేసేటువంటి వారు. దట్ ఈస్ కాల్డ్ ప్రభుత్వం. సంఘము యొక్క ప్రభుత్వం. సంఘములో నడిచేటువంటిది ఇదిగో వీరి ద్వారా. సంఘములో ఏది చేయాలన్నా, ఏ కార్యము తలపెట్టాలన్నా, ఏ విషయమైనా కూడా ఇదిగో వీరిది బాధ్యత ఉంటుంది. వీరు నడిపించడానికి వీరు సంఘము అనేటువంటి ప్రభుత్వం, సంఘము అనేటువంటి గృహాన్ని నడిపించడానికి మన వంతు బాధ్యత ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆర్థికములో నుండి దశమ భాగములను, అలాగునే కృతజ్ఞతలను, నీకు దేవుడు చేసినటువంటి మేలులను తలపోసుకొని దేవుని మందిరములో నీవు కానుకలను చెల్లించాలి. శేఖర్ ఉన్నాడు, శేఖర్కు నాకు పడదు, నేను కానుకలిగాను. అది కాదు. శేఖరున్నా, నేనున్నా, ఈయనున్నా, ఇంకొకరున్నా చూడండి, ఎవరు ఉండినా అది నీ బాధ్యత. అది నీ బాధ్యత. నీవు మనుషులను చూసి కాదు ఇచ్చేది, మనుషులను చూసి కాదు. ఒకవేళ నీవు అనుకున్నట్లుగానే దేవుడు నిన్ను అనుకున్నాడు అనుకోండి, నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఒక్క అడుగు కూడా నీవు ముందుకు వేయలేవు. అందుకే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. వారి పనిని బట్టి నిజంగా మన దగ్గర ఇంకా చాలా చాలా అవగాహన కలగవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనం అందరం చర్చికి వస్తాం, కూర్చుంటాం, దేవుని వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం. కానీ చాలా మంది ఉన్నారు, కొందరు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఈ కాలంలో మంచి బట్టలు వేసుకుంటున్నాం, ఇస్త్రీ వేసుకుంటున్నాం, మంచి విలువైనటువంటి వేసుకుంటున్నాం, విలువైన మంచి భోజనం తీసుకుంటున్నాం. సమాజంలోనికి వెళ్తే నీకు నాకు ఎంత గౌరవం ఉంటుందో అందరినీ చూస్తూ ఉన్నాం.
అదే సమయంలో అంటరాని వారిగా కూడా మనం చూస్తున్నాం. ఎంత విడ్డూరం అనిపిస్తుందో చెప్తాను, సమయం వస్తే ఇవన్నీ కూడా చెప్తాను నేను. అందుకే దేవుని గృహ నిర్వాహకములో నీ పనిని బట్టి దేవుడు నిన్ను ధన్యుడిగా నిన్ను నియమిస్తాడు. దేవునికి నీవు నమ్మకముగా ఉంటే, దేవుని గృహములో నీవు నమ్మకమైనటువంటి పని చేస్తే దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ నానా విధమైనటువంటి కృపలో, దేవుడు ఇచ్చినటువంటి నానా విధమైనటువంటి కృప విషయంలో, ఆ పనులలో ఎవరికి ఎక్కడ ఏ విషయంలో కూడా బెదరవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు అనంటే నీవు చేసేది నిజమైతే, నీవు చేసేది న్యాయమైతే, నీవు ఏ పని జరిగించినా దేవుని చిత్త ప్రకారము నీవు చేయగలిగితే నీవు దేని విషయంలో కూడా వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. అందుకే బైబిల్ గ్రంథములో ముందుగా మనం అనుకున్నాం, వాని పనిని బట్టి వానికి బహుమానము జీతము అని. చూడండి, దేవుడు తన గృహ నిర్వాహకములో ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషిని గురించి 2-3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము చూడండి 17వ వచనం. చూడండి 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను. ఇక్కడ రాజు అయినటువంటి బెల్షెజరు రాత్రి వేళ అలాగున పడుకొని ఉండగా, ఆయన చూస్తూ ఉండగా గోడ మీద ఏదో వ్రాత కనబడుతుందట, చేతితో రాసుకుంటూ వెళ్ళిపోయిందట. గోడ మీద ఏదో చేతి వ్రాత చూస్తూ ఉంటే రాస్తూ ఆ రాత కనబడుతుందా, వెళ్ళిపోయిందట రాసినటువంటి వ్యక్తి. ఆయనకేమీ అర్థం కాల, భయపడతా ఉన్నాడు, ఏంటి ఇది అని. సరే, ఆయన రాజ్యంలో చాలా మంది ఉన్నారు, జ్ఞానవంతులు గాని వారు రకరకాలైనటువంటి వారు ఎవరితో కాదని చెప్పేసి దానియేలును పిలిపించాడు. చూడండి, దానియేలును పిలిపించాడు. 13వ వచనం, 5వ అధ్యాయం 13. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి, యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా, నా తండ్రి నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. చూడండి, నా తండ్రి ఇక్కడికి నిన్ను చెరలో నుండి తీసుకొచ్చాడు, యూదయ ప్రాంతం నుండి, యూదయ నుండి. ఆ తీసుకొచ్చినటువంటి వారిలో దానియేలు అనబడిన వాడు నీవే కదా అంటే ఎస్ నేనే అన్నాడు. అక్కడున్న వారికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే 16వ వచనం, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడమని నిన్ను వచ్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును చెప్పుటకును నీకు శక్యమైన ఎడల, చూడండి, నీవు ఊదా రంగు వస్త్రమును కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదు అని అంటున్నాడు. నీవు నాకు చెప్తే, ఈ రాత ఏందో చెప్తే ఆయన బహుమానాన్ని ప్రకటన చేశాడు. నువ్వు చెప్తే ఊదా రంగు వస్త్రమును ధరించి మెడలో సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతి అని అన్నాడు. రాజ్యములో 3వ అధిపతి అనగానే దానియేలు అన్నాడు 17వ వచనంలో, అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము,
నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పాను. రాజు పిలిపిస్తే రాజు దగ్గర నిలబడినటువంటి ఏ మనుషుడైనా ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతాడా? అది ఒక బానిస. చూడండి, ఆయన అన్నాడు, నీవు చెప్పగలిగితే ఊదారంగు వస్త్రమును మెడకు సువర్ణ కంఠభూషణములు ధరింపజేసి రాజ్యములో 3వ అధిపతిగా నేను నిలవబెడతానంటే ఈయనంటాడు, నీ దానములు నీ యొద్దనే ఉంచుకో, నీ బహుమానములన్నీ నీవెవరికని ఇచ్చుకో, నాకెందుకు నీ దానములు అంటున్నాడు అని చెప్తూ ఈయనతోనే ఇంకా మాట్లాడుతూ ఈ రాజును కాదు, ఈ రాజు తండ్రి అయిన బెల్షెజరు తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 18వ వచనం. 18 రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. బెల్షెజరు పిలిస్తే బెల్షెజరు ముందు తన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దానియేలు దేవుడు తనకిచ్చినటువంటి ఆ పనిలో ఎంత నిష్ణాతుడు, ఎంత ధైర్యము కలిగిన వాడు, ఎంత యథార్థత కలిగినటువంటి వాడు, ఎంత విశ్వాసము కలిగినటువంటి వాడు, ఏ మాత్రము కూడా తోవ తప్పనటువంటి వాడు. చూడండి, ఏ మాత్రము కూడా తోవ తప్పనటువంటి వాడు. అందుకే చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. చరిత్ర మనకు చెప్తా ఉంది, యదా రాజా పండిత పుత్ర. చూడండి, రాజు తండ్రి ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగనే ఉంటారు. ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. అందుకే నేటి ఆధునిక దినాల్లో పిల్లలకి మొట్టమొదటి టీచర్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? తల్లి ఆ పొత్తిళ్ళలో లేకపోతే ఆ చేతులకు తీసుకొని ఆ పిల్లవాడు ఏ రంగులో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆ పిల్లల్ని తను తీసుకొని ఎంతగా ముద్దాడుతుందో. చూడు, ఆ బంగారము ఎక్కడి నుండి వచ్చింది? నీ నుండి వచ్చింది. నువ్వేం పెడితే ఆ బంగారం అలాగనే పెరుగుతుంది. ఈరోజు సాయంకాలపు వేళ వచ్చే ముందు ఫుల్ టు ఫైనల్ TV9 న్యూస్లో కేరళ చీఫ్ సెక్రటరీ సుజాత, ఆమె పేరు సుజాత. మీరు కాదులేండి, కేరళ. చూడండి, ఆమె చీఫ్ సెక్రటరీగా గవర్నమెంట్ ఎన్నుకున్నది. అయితే ఆమె ఎలా ఉందంటే కంప్లీట్గా బ్లాక్ అట, నలుపట, కంప్లీట్గా నలుపట. చీఫ్ సెక్రటరీ, ఒక గవర్నమెంట్కు చీఫ్ సెక్రటరీగా ఉండేటువంటి ఈమె ఇట్లా నల్లదాన్ని తీసుకొస్తారని అందరూ ట్రోల్స్ చేస్తున్నారట. అబ్బా, ఎట్లాంటి ఆమెను తీసుకొచ్చారు. మన దగ్గర ఆ తెలివి ఎక్కడి? చూడండి, అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారట. ఎటువంటి ఆమెను తీసుకొచ్చారు. ఆమెమి తక్కువ చదువు కాదు. ఆమె భర్త కూడా ఐఏఎస్ ఆఫీసర్. సమాజము మనుషులు ఎలాగున చూస్తున్నారు అని అంటే రంగులను చూస్తున్నారు, సామర్థ్యములను చూడడం లేదు. అందుకే దేవుని వాళ్ళారా, నేటి ఆధునిక దినాలలో
దేవుని సన్నిధానములో ఏ మనుషులైనా సరే, ఎవరైనా సరే మురిసిపోవలసింది ఎప్పుడు అనంటే, నీతో పాటుగా నీ పిల్లలు దేవుని సన్నిధిలో ప్రయోజకులైనప్పుడు నీవు గర్వపడాలి. నీతో పాటుగా నీ అంతగా నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు, వర్ధిల్లినప్పుడు నీవు గర్వపడాలి. నీవు ఎక్కడో ఉండి నీ పిల్లలు అక్కడ ఉంటే ఎవరు నీకు గౌరవం విలువేయరు. అందుకే దేవుని మాట బహు జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తుంది. అందుకే తిమోతికి, తీతుకు పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. ఎవడైనాను దేవుని ఇంటిలో పని చేయువాడై ఉండాలి అనుకుంటే తన ఇంటిని, తన పిల్లలందరినీ కూడా బాగుగా పాలించువాడై ఉండాలి. తన పిల్లలందరినీ కూడా ఏలువాడై ఉండాలి. ఈనాడు ఏ తండ్రి అయినా ఏ తల్లి పిల్లల్ని పిలిస్తే పిల్లలు వస్తున్నారా? చూడండి, ఏ తల్లిదండ్రులు ఎవరి పిల్లల్ని పిలిచినా కూడా రారు. కానీ వీరికి మాత్రము మందిరములో గొప్ప స్థితి కలిగి ఉండాలి. అందుకే దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. వారి పనిని బట్టి వారికి బహుమానం. వారి పనిని బట్టి వారికి బహుమానం. అందుకే దానియేలు బెల్షస్సరుకు చెప్పాడు నిర్భయముగా, ఎదిగో నీ బహుమానములు నాకు అవసరం లేదు, నీ ధనము నాకు అవసరం లేదు, నీ కంఠాభరణములు నాకు అవసరం లేదు, నీ ఊదారంగు వస్త్రములు నాకు అవసరం లేదు. అక్కడ రాయబడినది ఏమిటో నేను తప్పకుండా చెప్తాను అని అన్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడు అంటే, నీ తండ్రి యెరూషలేము మీద దాడి చేసి ఆ బొక్కసములో అనగా ఖజానాలో ఉన్నటువంటి పాత్రలన్నిటిని తీసుకుని వచ్చి నీ ఖజానా దాంట్లో పెడితే నీవు అందులోనివి తీసి ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ పనివారు, నీ రాజ్యములు ఉన్న వారందరూ కూడా తాగుతారా? బాగా అలవాటు బాగున్నట్టున్నది బబులోను రాజ్యములు. చూడండి, కుమారుడు సమస్తమును కూడా ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన అన్నాడు, దేవుని పనిని, దేవుని యొక్క పవిత్రమైన శ్రేష్టమైనటువంటి వస్తువులన్నిటిని కూడా అపవిత్రతకు వాడారు గనుక నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి మాదీయులకును పారసికులకును ఇవ్వబడుతుంది. నీకు ఎలాగున జరిగిందో నీ తండ్రికి కూడా అలాగునే జరిగింది. నీ తండ్రి రాజ్యమును కూడా తీసి నీకు ఇచ్చాడు. నీ తండ్రిని ఒక జంతువు వలె చేశాడు. అడవిలోనికి పంపించి ఎండకి ఎండాడు, వర్షాన్ని ఎదర్చాడు, గోళ్ళన్నీ పెరిగాయి, వాటితో చైన్లతో గట్టిపడేశాడు. చూడండి, నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నీవు యథార్థవంతుడివైతే, నీవు న్యాయవంతుడివైతే, దేవుని సన్నిధానములో ఒక భక్తి గల, నమ్మకము కలిగినటువంటి, ఒక నిర్వాహకము కలిగినటువంటి వాడవైతే దేవుడు నీకు ఇచ్చినటువంటి పనంతటిని కూడా చక్కగా నెరవేరుస్తావు. చక్కగా నెరవేరుస్తావు. అందుకే దానియేలుకు ఇవ్వబడినటువంటి ఈ పని, దానియేలు బోధించగలిగినటువంటి ఈ పని, రహస్యములు చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగిన ఈ దానియేలు దేనిలో కూడా చెప్పటము దాచుకోలేదు. అందుకే దానియేలును గృహ నిర్వాహకములో నమ్మకముగా ఉన్నాడు కనుక బబులోను దేశములో 3వ అధిపతిగా ఆయనను దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వదించి మన దగ్గరేమో పని అంటేనే మనం చేసేది కాదు. మన దగ్గర ఏదైనా కానీ చూడండి, మనం పని చేయాలి అని అంటే మనం రూల్ చేస్తాం. మనం రూల్ ఎలా ఉంటుందంటే, నువ్వు పోయి పలాన్ని చేయపో, నువ్వు పోయి పలాన్ని పట్టుకురాపో, ఈ గిన్నె నువ్వు తేపో, ఈ గ్లాసు నువ్వుదే. ఇది మన పని. చూడండి, గృహ నిర్వాహకత్వములో అటువంటిది కాదు. అదే దానియేలు కూడా తన దగ్గర ఇంకా ముగ్గురున్నారు తన స్నేహితులకు చెప్పి, మీరు వెళ్ళి రాజుకు చెప్పిరంటారంటే చెప్పకపోయిన వాళ్ళు. చూడండి, ఎవరి బాధ్యత వారిది. దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి ధన్యత వారిదే. అందుకే ఈ రాత్రి వేళ దేవుడు నీకు ఒక నిర్వాహకత్వాన్ని ఇస్తే ఆ నిర్వహణలో నీవు నిశ్చాయితీ, నమ్మకముగా, యథార్థముగా నీవు కొనసాగితే దేవుడు అందులో నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ కార్యం అంతా కూడా ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఇంట్లో ప్రారంభం. ఇంటిలో నిర్వాహకత్వం తండ్రికి ఉంటుంది, తల్లికి ఉంటుంది. ఇద్దరు కూడా గృహ నిర్వాహకులే. ఇంటిలో ఏది లోటైపోయినా కూడా ఆ తల్లి వచ్చి తన భర్తకు చెప్తుంది, అయ్యా ఇది లేదు అనగానే ఆయన ఏం చేయాలా? వెంటనే సరే అమ్మ, నేను తీసుకొస్తాను, నేను చేస్తాను. ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. చెప్పగానే గై లేచింది అనుకోండి, అక్కడ ఏముంటుందా? ఏముంటుంది. చూడండి, ఈ కోఆర్డినేషన్, ఈ సహకారము, ఈ విధమైనటువంటి భావబంధాలన్నీ కూడా ఇంటిలో ఎలాగున నడుస్తాయో, ఎలాగున ఇంటిలో వారు చేయగలుగుతారో అటువంటి వారు దేవుడిచ్చినటువంటి బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ పేషెన్సీ, ఇక్కడ ఓపిక అనేటువంటిది ఇంటిలో దొరుకుతుంది. అందుకే పేతురు ప్రభువుని అడిగాడు, ప్రభువా ఇవి మాకే చెప్తున్నావా లేకపోతే అందరికీ చెప్తున్నావా అన్నాడు. మాకే చెప్తున్నావా అందరికి చెప్తున్నావా అంటే ప్రభు ఏం మాట్లాడకుండా చెప్పాడు. వారు అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే శిష్యులు అపోస్తులు ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి వారు. గృహ నిర్వాహకత్వంలో వారికి ఒక బాధ్యతని ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే దేవుడు ముందుగా వారిని సిద్ధం చేస్తూ ఉన్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేటువంటి దినాలు తదుపరి ఉన్నవి కనుక యేసు ప్రభుల వారు వారిని తర్ఫీదు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏ పని, ఏ బాధ్యత, ఏ విధంగా నడుచుకోవాలి అని. అందుకే చూడండి, ఈ మాటలు విన్నటువంటి ఈ శిష్య బృందము యేసు ప్రభుల వారు కలువరి సిలువలో మరణము పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్య బృందం అంతా కూడా యోదయ సమరయ ప్రాంతాల్లో పర్యటిస్తూ అందరూ బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేస్తూ ఉంటే ఒకరోజు వారు గొడవ జరిగింది. ఏం గొడవ అంటే భోజనపు గొడవ. మీ వాళ్ళు మాకు భోజనాలు పెడతలేరా అన్నారు. మీ వాళ్ళు మాకు భోజనాలు పెడతలేరు, ఏంటి ఇది ఇలా చేస్తున్నారు అని అంటే పేతురు అంటారు, దేవుని వాక్యమును బోధించటం అని మీకు మేము భోజనం పెట్టడం సరైనటువంటిది కాదు. చూడండి, ఇక్కడనే ఎవరి నిర్వాహకత్వం ఏమిటో గ్రహించుకోవాలి. ఎవరి నిర్వాహకత్వం, ఎవరి పని ఏమిటో గ్రహించుకోవాలి. అందుకే పేతురు అన్నాడు, మేము దేవుని వాక్యమును పంచిపెట్టుట మాని భోజనమును ఇవ్వడం అనేటువంటిది సరైనటువంటి విషయము కాదు. కాకపోతే మీరు ఎవరినైనా ఎన్నుకోండి,
మీకు ఇష్టమైనటువంటి వారిని ఎన్నుకోండి అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ముగిస్తాను నేను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి. అప్పుడు 12 మంది శిష్యులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటమని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనిని నియమిద్దాం. దేవుని కృప విషయమై దేవుడు ఎవరికి ఏ పనిని అప్పగిస్తే ఆ పని చేయాలి. నిజంగా ఇంతటి కార్యము, ఇది భోజనము వడ్డించడానికి కూడా ఆత్మచేత నింపబడిన వారు, తర్వాత జ్ఞానము చేత నింపబడినటువంటి వారు. ఆత్మచేత నింపబడాలి, జ్ఞానము చేత ఉండాలి, జ్ఞానం ఉండాలి. మన దగ్గర పంచాలి అంటే వేరే దాని చేత నింపబడతారు. ఆ నింపబడ్డం కాదు, దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి వారు. 2వ మాట అంటాడు, మంచి పేరు పొందినవారు. అందుకే ఎవరు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు వారిని ధన్యులనుగా ఎన్నుకుంటాడు, ధన్యులనుగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ రాత్రి వేళ ఈ విధమైనటువంటి కార్యములను చేస్తూ ఉండగా, ఈ విధమైనటువంటి బాధ్యతలను నెరవేరుస్తూ ఉండగా, ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఈ కార్యములను న్యాయముగా క్రమముగా నిర్వర్తిస్తున్నారో ప్రభు చూస్తే ప్రభు వారికి బహుమానాన్ని ఇస్తాడు. పని చేయకుండా ఎక్కడక్కడనే పెట్టారనుకోండి, ప్రభు వారికి బహుమానం కాదు కదా, వారిని శిక్షతో నింపుతారు. అందుకే రాత్రి వేళ మనందరి బాధ్యత, మనందరి పనులే. దేవుని గృహములో మనమందరము కూడా బాధ్యత కలిగిన వారమే. కేవలము కమిటీ మాత్రమే కాదు. నీ బాధ్యత ఏంటంటే దేవుడు నీకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పని కొరకు నీలో ఉన్నది నీవు ఇవ్వగలిగినంత నువ్వు ఇచ్చేయాలి. అందుకే నేను అన్నాను, మొఖాలు చూసి చూడడం కాదు, మొఖాలు నీవు చూడద్దు, దేవుని మొక్కలు చూడాలి, దేవుని వైపు చూడాలి. అలా చేయగలిగినప్పుడే నీవు దీవించబడతావు, కమిటీ దీవించబడుతుంది. మీ మధ్యలో ఏ కాపరి పని చేసినా కాపరి దీవించబడతాడు. సంఘము, దేవుని గృహమైనటువంటి సంఘము నిరంతరము వర్ధిల్లుతూ, ఇందులో ఏది తగ్గినా సంఘము అనేటువంటిది డిమ్ అయిపోతుంది. సంఘము డిమ్ అయితే రావాల్సినటువంటి దీవెనలు రావాల్సిన దీవెనలు, కొరతలు ఉంటే ఏమి దీవెనలు వస్తాయి? కాబట్టి ప్రతి వారి సామర్థ్యం, ప్రతి వారి పని వారు తప్పకుండా నెరవేర్చాలి. అయ్యో ఇదేనా నాకు పని అంటే దేవుడు నీకు ఇచ్చిన పని అదే, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతని నీవు నెరవేర్చాలి. అందుకే నీ పనిని, దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు నెరవేర్చి నీవు ధన్యుడివిగా, ధన్యురాలుగా నిలబడాలా, నీవు దీవించబడాలి. దేవుడు కమిటీ వారికి ఇచ్చినటువంటి పనిని వారు నెరవేర్చుకొని వారి చేత వారు, ఆ దేవుని చేత వారు దీవించబడాలి. ఇలాగున సంఘము అనబడిన దేవుని గృహం అంతా కూడా నిరంతరము వర్ధిల్లుతూ ఉండాలి. దేవుడి మాటలను రాత్రికాల సమయంలో దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. తల వంచు. మిక్కిలి ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి వేళ తన సన్నిధానంలో
మనందరినీ కూడా నిలవబెట్టుకున్నందుకే ప్రభువును స్తుతిస్తూ విత్తబడిన వాక్యం ముందుకు వచ్చి ప్రార్థన అర్పిస్తాం.